మనిషికి బలమైన కోరిక ఉండాలా? బలమైన నమ్మకం ఉండాలా? ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సపోజ్ ఒక వ్యక్తికి నన్ను అందరూ బాగా గౌరవించాలి, నన్ను అందరూ బాగా పట్టించుకోవాలి అని కోరిక ఉందనుకోండి. అదే వ్యక్తికి నన్నెవరు సరిగ్గా పట్టించుకోరు, నన్నెవరు సరిగ్గా గౌరవించరు అన్న నమ్మకం. అంటే ఇక్కడ అనుమానం అంటే నమ్మకం ఉందనుకోండి. ఇలాంటి నమ్మకం ఉన్న వ్యక్తి నలుగురి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు? ఆల్రెడీ నన్నెవరు సరిగ్గా పట్టించుకోరు అని అనుకుంటున్నారు కాబట్టి, ఇతను మాట్లాడే మాటల్లో కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఇతను ఏం చెప్పాలనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి కనిమే కాదు. ఓకేనా? ఎదుటి వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించినా, అదిగో ముందే చెప్పానా వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడరని అనే నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. ఓకేనా? ఎదుటి వాళ్ళు కొంచెం నవ్వినట్టు అనిపించినా, ఇతన్ని చూసి నవ్వుతున్నట్టని ఫీల్ అయిపోవడం. ఇవన్నీ జరగడంతో ఇతను ముందే పక్కకెళ్ళిపోతారు. ఏమవుతుందప్పుడు? ఇతను పక్కకెళ్ళిపోతే, ఓహో! ఇతనికి మాట్లాడడం ఇష్టం లేదేమో అని వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. ఇక్కడేమవుతుంది? ఇతనికున్న కోరిక ఇతన్ని అందరూ పట్టించుకోవాలి, ఇతన్ని అందరూ గౌరవించాలి. కానీ ఇతని బిహేవియర్ వల్ల, ఇతనికున్న నమ్మకం వల్ల ఇతని బిహేవియర్ మారిపోయింది. అంటే నమ్మకం ఏదైతే ఉందో అది మన బిహేవియర్‌ని మారుస్తుంది. మన బిహేవియర్ వల్ల మనకి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనకేమవుతుంది? ఏం అర్థమవుతుంది? మనకి ఎలాంటి కోరిక అయితే ఉందో అదే నిజమని మనం నమ్మాలి. మనిషికి కోరిక ఒకటి, నమ్మకం ఒకటి విడివిడిగా ఉండకూడదనమాట. ఏదైతే మనం నమ్ముతామో అదే జరుగుతది అంటారు కదా! అది ఎందుకలా జరుగుతుందంటే, మనం ఏదైతే నమ్ముతున్నామో దాని ప్రకారంగా మన బిహేవియర్ మారుతుంది. మన బిహేవియర్‌ని బట్టి మనకి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? థాంక్ యూ.